తిరుపతి వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణ కొనసాగుతుంది. తిరుపతి కలెక్టరేట్ లో కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణకు హాజరయ్యారు. తిరుమల, తిరుపతిలో జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ సత్యనారాయణ మూర్తి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. తొక్కిసలాట ఘటనపై రేపటి నుంచి 3 రోజుల పాటు కీలక విచారణ జరగనుంది. రైట్, జ్యుడిషియల్ ఎంక్వైరీపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి బైరాగపట్నంలో జరిగినటువంటి తొక్కిసలాటలో 5 మంది, అలాగే శ్రీనివాసం దగ్గర ఒకరు, మొత్తం 6 మంది చనిపోవడం మనందరికీ తెలిసిన విషయం. అలాగే గాయపడిన వాళ్ళు సుమారుగా 45 మంది వరకు కూడా ఉన్న నేపథ్యంలో ఎలా ఆ యొక్క తొక్కిసలాటకు కారకులు ఎవరు, అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విచారణ కమిటీకి సంబంధించినటువంటి చైర్మన్ సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికీ 2 దఫాలు పూర్తయింది. 3వ దఫా ఈసారి ఆయన తిరుమలకు కూడా వెళ్ళి తిరుమలలో కూడా ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది గత 4 రోజులు చూసి వచ్చారు. ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో టీటీడీ ఈవో కావచ్చు, అలాగే తిరుపతిలో ఉండేటువంటి పోలీసు ఉన్నతాధికారులను కూడా తన దగ్గరికి పిలిపించుకుని మాట్లాడారు. మరో 3 రోజులు ఆయన విచారణ చేయబోతున్నారు. రేపటి నుంచి జరగబోయేటువంటి 3 రోజుల విచారణ చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే సస్పెండ్ అయిన వాళ్ళు కావచ్చు, బదిలీ అయిన వాళ్ళు కావచ్చు, అందరూ మొత్తంగా సుమారుగా 60 మందికి పైగా రేపటి నుంచి 3 రోజులు విచారణకు హాజరు కాబోతున్నారు. తిరుపతిలో ఉండే కలెక్టరేట్లో ఇందుకోసం పెద్ద యొక్క వీడియో కాన్ఫరెన్స్ హాల్లోనే విచారణ చేయబోతున్నారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 16 మంది వర్చువల్ విధానంలో ఎవరు తప్పు చేశారని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. టీటీడీ ఉద్యోగులు కావచ్చు, పోలీసులు తప్పు వల్లనే తమ వాళ్ళు గాయపడడం కావచ్చు, తమ వాళ్ళు చనిపోవడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వాళ్ళ సమక్షంలోనే ఈ 60 మంది టీటీడీ అలాగే పోలీసు సంబంధించినటువంటి ఉద్యోగుల్ని జస్టిస్ సత్యనారాయణ మూర్తి విచారణ చేయబోతున్నారు. మొదటి రోజు 5 మంది బాధితులు, రెండో రోజు 5 మంది బాధితులు, మూడో రోజు 6 మంది బాధితులు సమక్షంలో వాళ్ళ 5 మంది ఒకవైపు కూర్చుని ఉంటే ఈ 60 మందిని ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు వచ్చి ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు చెప్తారు. దీనికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఈ బాధితులు అనే దాన్ని చూసి దానిపైన స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి సంతకాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. మొత్తంగా సత్యనారాయణ మూర్తి యొక్క విచారణ అయితే మాత్రం పటిష్టంగా జరుగుతూ ఉంది. ఏం జరగబోతుంది, ఆయన ఎలాంటి నివేదిక ఇవ్వబోతారనేటువంటి టెన్షన్ అందరిలో ఉంది.